నమస్కారం దేవా నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ కేయూ చరిత్రలోనే ఇది ఒక పెద్ద విషాదం. యూనివర్సిటీ స్కామ్ గురించి ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన కథనం నిజంగా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. విద్యా వ్యవస్థలో ఇలాంటి అవినీతి జరగడం దురదృష్టకరం. కాకతీయ యూనివర్సిటీ మెస్ కుంభకోణం, విద్యార్థుల కడుపు కొట్టి కోట్లు నొక్కేశారు. కేయూ హాస్టల్ స్కామ్, డమ్మీ పేర్లతో బిల్లుల దోపిడీ, బయటపడ్డ నగ్న సత్యాలు. కేయూ హాస్టల్స్లో భారీ అవినీతి బాగోతం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయం ఇప్పుడు అవినీతికి నిలయంగా మారిందా? వేల మంది విద్యార్థులు తినే అన్నంలో కూడా అధికారులు అవినీతి వెతుక్కుంటున్నారా? కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ మెస్లలో వెలుగుచూసిన ఈ భారీ కుంభకోణం వింటే మీరు షాకవుతారు. డమ్మీ పేర్లు, దొంగ బిల్లులు, ఇది అక్కడ జరుగుతున్న అసలు కథ. ద స్కామ్. వరంగల్ ఓరుగల్లు గడ్డపై ఉన్న కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్లో కనీవినీ ఎరుగని రీతిలో మెస్ నిధులు గోల్ మాల్ అయ్యాయి. డమ్మీ లేబర్లు. హాస్టల్ మెస్లో పనిచేయడానికి 70 మందికి పైగా అడ్డా లేబర్లు అవసరమని ఇండెంట్ పెట్టి డమ్మీ పేర్లతో బిల్లులు బుక్ చేశారు. పనిచేయని వారికి జీతాలు, అసలు పనిచేయని వారి పేర్లను లిస్టులో చేర్చి వారి పేరిట వస్తున్న లక్షల రూపాయల సొమ్మును కొందరు అధికారులు, కేర్ టేకర్లు పంచుకుంటున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే అక్రమాలు పరాకాష్ఠకు చేరాయి. న్యూ పీజీ మెస్ కేర్ టేకర్లు దాదాపు 2.52 లక్ష రూపాయలు తీసుకోగా, మహిళా హాస్టల్ మరియు కామన్ మెస్లలో కూడా లక్షల రూపాయల మేర అవకతవకలు జరిగాయి. మొత్తంగా 10 నెలల కాలానికి గాను దాదాపు ఇండియన్ రూపీ 11.67 లక్షల రూపాయలు కేవలం అడ్డా లేబర్ల పేరుతోనే స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల మెస్ బిల్లులు మాత్రం నెలకు 3,500 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు వస్తున్నాయి. కాని ఆ సదుపాయాలు మాత్రం కనిపించడం లేదు. ఈ అక్రమాలపై విచారణ కమిటీ వేసినప్పటికీ 2 నెలలు గడిచినా నివేదిక బయటపెట్టకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ హాస్టల్ డైరెక్టర్, వీసీ, రిజిస్ట్రార్ల ఆమోదంతోనే ఇదంతా జరిగిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. బాధ్యులను కేవలం పదవుల నుంచి తప్పిస్తే సరిపోదు, వారి నుండి రికవరీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన చోట ఇలాంటి అక్రమాలు జరగడం దురదృష్టకరం. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ జరిపించాలి. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.